ఎవరెవరు ఉన్నారు తండ్రులు? అదే తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. వాళ్ళు కూడా ఫాదర్ అంతే. ఫాదర్ లేకుండా ఫాదర్ అన్నీ చూసుకుంటారు. తండ్రి అనగానే మామూలుగా మీకు ఏం గుర్తొస్తుంది? ఒక్క పదం చెప్పండి. తండ్రి అనగానే ఏం గుర్తొస్తుంది? దేవుడా? పదం చెప్పమ్మా. బాధ్యత. ఓకే, బాధ్యత. బాధ్యత ఇంకా ఇంకా చెప్పండి. బాధ్యత ఇంకా తండ్రి అనగానే బాధ్యత, ప్రేమ, ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, ఫర్గివ్నెస్, ఇంకా ప్రొటెక్ట్. ఇంకా ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, ప్రేమ, క్షమాపణ, కేర్ అంటే రక్షించడం, ప్రణాళిక, చాలా వచ్చినాయి. ఎస్, తండ్రి అయిన మరుక్షణంలో బాధ్యతలు గుర్తొస్తాయి. అయితే బాధ్యత కంటే ఎక్కువగా తండ్రి అంటే నేను ప్రేమ అని చెబుతా. అంటే బాధ్యత కూడా ఒకటి. తండ్రి అంటే ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మొట్టమొదటిగా దేవుడు ఈ లోకమును ప్రేమించను. అంతేనా? లోకంలో ఉన్న దేవుడు తన బిడ్డనే. ఆదామును సృష్టించి, ఆదామును అవ్వను ఇద్దరిని సృష్టించి ఏమని చెప్పిండు? మీరు అభివృద్ధి చెంది ఇంకా ఈ ఏదైతే ఆయన సృష్టించిండో దాన్ని మీరు ఆధీనంలోకి తీసుకోండి. అయితే ప్రేమతో ఇచ్చేసిండు. ఈ ప్రేమ, దేవుడి ప్రేమ ఎలా ఉంటుందంటే అన్కండిషనల్. రోమీయులకు రాసిన పత్రిక 5:8. రోమీయులకు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన యేడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలా? ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంతవరకే. చూడండి, దేవుడు నీకు జీవం ఇచ్చిండు, స్థలం ఇచ్చిండు, బతకమని. నువ్వు ఏం పని చేయకుండా నువ్వు బతకమని నీకు ఇచ్చేసిండు. నేను ఏదైతే చెట్టు నాటినో నువ్వు ఆ చెట్టు ఫలాలు తిని బతుకు. నేను వేసిన గార్డెన్లోనే నువ్వు ఉండు. అంతే కదా? నేను చూపించిన తోటలో నువ్వు ఉండు. నీకు ఇక్కడి నుంచి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, ఫుడ్ సమృద్ధిగా ఉంది, చుట్టుపక్కలంతా ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ నీకున్నాయి. నువ్వేం చేయమన్నాడు దేవుడు? నువ్వు విస్తరించు, సంతానోత్పత్తి చేయి, ఆధీనంలో తీసుకో, భూమిని స్వతంత్రించుకో. ఇది దేవుడు చెప్పింది. కానీ ఆదాం ఏం చేసిండు? పాపం చేసిండు. నేను ఎప్పుడు సువార్త చెప్పేటప్పుడు ఒక విషయం చెబుతా. దేవుడు నీతిమంతుడు, అదే సమయంలో ఆయన ప్రేమామయుడు.
ఎందుకు అంటే ఇది ఉదాహరణ. దేవుడు నీతిమంతుడు కనుక దేవుడు నీతిని ఆదాము తప్పినప్పుడు శిక్ష అయితే వేసిండు. ఆ శిక్ష ఏంది? నువ్వు నీతిగా బతకపోతే మరణించదవు. మరణము అంటే నా నుండి నువ్వు వేరైతవు. అంటే నేను పరిశుద్ధిని గనుక నువ్వు పాపివి గనుక నువ్వు వేరు చేయబడతావు. నువ్వు వేరు చేయబడితే, నా నుంచి నువ్వు వేరు చేయబడితే నువ్వు మరణించినట్టే లెక్క. ఇప్పుడు ఆదాము వేరు చేయబడ్డ తర్వాత ఆయన నీతిమంతుడు కనుక ఆయన శిక్ష వేసిండు, తోటలోంచి వెళ్ళేసిండు. ఇప్పుడు అదే జనాంగము పాపంలో, ఆ దాస్యంలో, ఆ బానిసత్వంలో బతుక్కుంటూ వస్తూ ఉన్నప్పుడు, సైతాను తన సామ్రాజ్యాన్ని, రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు నేను ఇలా సృష్టించింది? ఇలా వదిలిపెట్టానిక? ఎందుకు నేను ఇలా సృష్టించింది? ఇలా నాశనానికి పోవటానికే. అందుకని ఆయన ఒక మరల ప్రణాళిక చేసింది. ఏంటిది? ఈ పాపులుగా ఉన్నప్పుడే వీళ్ళని నేను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది. అప్పుడు ఏం చూపించాలి? నేను ప్రేమను చూపించాలి. ఎటువంటి ప్రేమ? వాళ్ళు ఆ శిక్షను భరించలేరు కనుక, ఆ నరకాన్ని వాళ్ళు అనుభవించలేరు కనుక నేను ఆ శిక్షను తీసుకొని వీళ్ళను విడిపిస్తాను. అప్పుడు యేసుక్రీస్తు పేరుతోటి దేవుడే భూమి మీదకి యేసుక్రీస్తు అనే నామంలో దిగివచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని కాల్చి, మనము పాపులమై ఉండగానే తను మన కోసం మరణించిండు. మన పాపములన్నిటిని మోసి మన శిక్షను ఆయన తీసుకొని తను మనకు జీవం ఇచ్చిండు, పరలోకం ఇచ్చిండు, ప్రశాంతత ఇచ్చిండు, పరిశుద్ధత ఇచ్చిండు. అది అన్కండిషనల్ లవ్. దేవుడి కండిషన్ ఏమైనా పెట్టిండా? నువ్వు ఇలా చేస్తేనే నీకు నేను పరలోకం, లేకపోతే నీకోసం నేను మరణించను. దేవుని నేను కోరకుండా భూమి మీదకి వచ్చి నీ కోసం మరణించిండు, అంటే పాపుల కోసం. దట్ ఈస్ కాల్డ్ అన్కండిషనల్ లవ్. ఇప్పుడు ఫాదర్ కూడా అంతే. ఎర్త్లీ ఫాదర్, భూమి మీద నివసించే ప్రతి తండ్రి, హీ షుడ్ బి షోన్ అన్కండిషనల్ లవ్ టు హిస్ చిల్డ్రన్. ఒక ఫాదర్గా, ఒక తండ్రిగా నీ పిల్లలు తప్పు చేస్తే శిక్ష వేయొచ్చు, తప్పులేదు. కానీ ఆ శిక్షను వాళ్ళు భరించలేనప్పుడు ఆ శిక్షను నువ్వు తీసుకోగలగాలి. వాళ్ళు ఎటువంటి వారైనా, వాళ్ళు ఏ పని చేసినా ఈజ్ మై సన్, ఈజ్ మై డాటర్ అనే ఫీలింగ్ నీకు ఉండాలి. వాళ్ళు ఏదైనా చేయని, నీ ప్రేమ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? నీ ప్రేమ నీ పిల్లల మీద ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి. వారికి తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేయొచ్చు, కానీ నీ ప్రేమ మార్పు అనేది కనపడకూడదు. నీ ప్రేమలో దేవుడు మన మీద చూపించిన ప్రేమ, పాపులమై ఉండగానే, అంటే దేవునికి ద్వేషులై ఉండగానే దేవుడు మన కోసం దిగివచ్చి ప్రాణం పెట్టిండు. నీవు నీ పిల్లల కోసం చూపించాల్సింది నీ ప్రేమలో ఎప్పుడు కండిషన్ పెట్టకూడదు. ఇప్పుడు మామూలుగా మనం నువ్వు ఈ పని చేస్తేనే నీకు చాక్లెట్ ఇస్తా, నువ్వు ఆ పని చేస్తేనే నీకు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా, నువ్వు ఆ పని చేస్తేనే నీకు సైకిల్ కొనిపిస్తా. వాళ్ళు ఆ పని చెయ్యకపోయినా నీ ప్రేమను చూపించగలగాలి. దేవుడు చూపించండి కదా. ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుండి ఇడిపించి అరణ్య మార్గం నుండి తీసుకొచ్చే సమయంలో ఎన్ని తప్పులు చేసి ఉంటారు.
దేవుడికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు సనుక్కున్నారు, దేవుడికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు వాళ్ళు సనుక్కున్నారు. అయినా దేవుడు వాగ్దానం చేసిన భూమి మీదకి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి ఇంకా పంచుకోండి 12 కోట్ల. ఏ రోజు కూడా మీరు బొల్లేమని చేశారు కాబట్టి మిమ్మల్ని మళ్ళా తీసుకుపోయి బానిసత్వంలో పడేస్తానని దేవుడు చెప్పలే. మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని నేను వాగ్దానం చేసిన భూమిలోకి కాలు పెట్టనీయను అని చెప్పటంలే. తీసుకుపోయాడు. లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తీసుకువెళ్ళి తను వాగ్దానం చేసిన భూమి మీద నిలబెట్టిండు అన్కండిషనల్. నీ కొడుకు ఏదైనా అంటే నీ కొడుకు కానీ కూతురు నీకు ఎదురు తిరగచ్చు, ఎదురు మాట్లాడవచ్చు. అలానే ఎదురు మాట్లాడమని కాదు పిల్లలకు నేను చెప్పేది. ఇన్ కేస్ ఫాదర్ will wait, father will watch, father will teach. show love to his children. దేవుడికి మనం వ్యతిరేకంగా ఎన్ని తప్పులు చేయలే, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడలే, ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయలే దేవుడికి. కానీ దేవుడు మన కోసం వెయిట్ చేసిండు, మనల్ని ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడుతూ వచ్చిండు. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 మీరు చదివితే ఇక్కడ మీకు అందరూ తెలిసే ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు. ఈ కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రికి వ్యతిరేకంగా నా డబ్బులు నాకి, నా ఆస్తి నాకి, నా వాటా నాకి, నేను పోయి దర్జా చేస్తాను అని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దూరదేశాలకు పోయి ప్యాకాట్ ఆడతాడు, తిరుగుతాడు, డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత మరలా తనకు అర్థమైంది ఏంటంటే పందులతో సహవాసం చేసేటప్పుడు, పందుల పొట్టు తినడానికి పోయినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది తండ్రి ప్రేమ. ఒకవేళ నా తండ్రి దగ్గరికి నేను వెళ్తే ఇప్పుడు కనీసం కూలీలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటుగా నన్ను తినడానికి అయితే అనుమతిస్తాడు. తనకు తెలుసు తన తండ్రి ప్రేమ ఎలాంటిది. ఒకవేళ నన్ను కుమారుడిగా చేర్చుకోకపోయినా పర్లేదు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తా, కూలోడిగా చూసినా పర్లేదు అని తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ తండ్రి కుమారుడు కనీసం ఒక అప్పట్లో ఊర్లో ఒకే మిద్దె నుంచి చూస్తే వాళ్ళకు ఉండేది ఒకే ఒక దారి. ఊర్లో దూరంగా కనపడితే పోయి గుర్తించిండు, పోయిండు, కలుసుకున్నాడు, ఏడ్చిండు, ముద్దు పెట్టుకున్నాడు, తీసుకొచ్చిండు. మరలా ఒక పొట్టేలను కోసి భోజనం పెట్టిండు, సంతోషంతో పండుగ చేసుకున్నాడు. ఇక్కడ తండ్రి చేసింది ఏందో తెలుసా? ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లోడు ఏదైనా తప్పు చేసి బయటికి పోయిన అనుకో, ఒక 2-3 తర్వాత వచ్చి అనుకో, నువ్వు బయట నిలబడు. ఎంతమంది అంటాంలే తండ్రులు, బయట నిలబడు, ఇంట్లోకి రానివ్వడు, నీ బతుకు నువ్వు బతుక్కో, పోయినావు కదా, సిగ్గులేదు నీకు మళ్ళా రావటానికి, ఏ ముఖం పెట్టుకొని ఇచ్చినావు? ఇవే కదా ఈ లోకంలో నువ్వు చూసే మాటలు. కానీ యేసుక్రీస్తు ఈ ఉపమానం ఎందుకు చదువుతుండు? ఒకవేళ ఆ బిడ్డ తిరిగి వస్తే ఇక్కడ ఈ తండ్రి ఏం చేస్తుండు? ఈ తండ్రి ఎదురుగా పోయిండు, ముద్దు పెట్టుకున్నాడు, తీసుకున్నాడు, వస్తున్నాడు, పండగ చేసుకుంటాడు. నా బిడ్డ నాకు దొరికిండు చాలు. ఇతరులు ఏమైనా అనుకోని నా బిడ్డ నాకు దొరికిండు, నా బిడ్డ మళ్ళా నా దగ్గరికి వచ్చిండు, నేను వాడిని సంతోషంగా స్వీకరిస్తా. నో లెక్చరర్స్ అంటే నో లెక్చరింగ్. నువ్వు బయట నిలబడు, యాడికి పోయినావు, ఎన్ని రోజులు, డబ్బంతా తగలేసినావు, ఇంక నీకు ఇంట్లో ఆస్తి లేదు, వాటా లేదు, ఇట్లా నిలబెట్టి మాట్లాడవచ్చు.
కానీ తండ్రి అలా చేయలే. తండ్రి కొడుకు రాక కోసం ఎదురు చూసిండు. తండ్రి కొడుకు రాక కోసం ఎదురు చూసిండు. వచ్చినప్పుడు ప్రేమతో ఆహ్వానించి మంచి పొట్టేళ్ళం కోసి భోజనం పెట్టి ఇది ఒక తండ్రి ఒక కొడుకు మీద చూపించాల్సిన, తండ్రి అంటే కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా పిల్లల మీద చూపించాల్సిన అన్కండిషనల్ లవ్. నా కొడుకు ఎలాంటోడైనా సరే నాకు ఇష్టమే అనే మాట రావాలి. నా కూతురు ఎలాంటి వాళ్ళైనా నాకు ఇష్టమే. అర్థమవుతుందే? అన్కండిషనల్ లవ్. అలానే క్రమశిక్షణలు పెట్టకూడదని కాదు దాని అర్థం. అన్కండిషనల్ లవ్. పిల్లలు కొన్ని విషయాల్లో ఫెయిల్ కావచ్చు, కొన్ని విషయాల్లో మీ మాట వినకపోవచ్చు, కొన్ని విషయాల్లో మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. కానీ మీరు చూపించాల్సింది ఏంటంటే ఈ ప్రేమలో ఎటువంటి మార్పు ఉండకూడదు. ఈ ప్రేమలో ఎటువంటి మార్పు ఉండకూడదు. నువ్వు ఏం చేయగలగాలంటే వాళ్ళకు ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరైతే తండ్రి దగ్గరికి వచ్చిండో, నేను నా తండ్రి ఇంటికి పోతే నాకు కనీసం ఆహారం దొరుకుతుంది అనే నమ్మకంతో వచ్చిండో, ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు తండ్రి. అంతకు మించి చేసాడు. The God's unconditional love every father should have. Every father should have. రెండోది హీబ్రూ 12:6. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని ఇప్పుడు సామెతల్లో ఒక పెద్దం బట్టని తండ్రి కుమారుడికి శత్రువు. ఇక్కడేమో ఏమంటుండు? ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకకు అంటే అర్థమైందాడా? You have to accept his discipline. అంటే the father will discipline his children with grace. Father will discipline his children with grace. తండ్రి ఒక కుమారుని శిక్షించేది ఎందుకో తెలుసా? తన కుమారుడు తప్పిపోకుండా ఉండటానికి, తన కుమారుడు సరైన దారిలో నడవటానికి, తన కుమారుడు అభివృద్ధి అనే పదంలో అనే పంతాలో ఎదగటానికి. He will discipline. Father will discipline. God connects his people not to punish. That means అంటే వాళ్ళు నాశనం అయిపోవటానికి కాదు, కాకపోతే వాళ్ళు సరైన దారిలో నడవటానికి. అందుకే సామెత గ్రంథం మొత్తము ఏమని చెబుతుందంటే ఒక తండ్రి ఒక తల్లి తన కొడుకుల్ని ఎలా పెంచాలి, ఏం మాట్లాడించాలి, వాళ్ళ మొత్తం ఉంటాయి. నా కుమారుడా నువ్వు ఆ దావును పోవద్దు, నా కుమారుడా నువ్వు వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. అక్కడి నుంచి బద్ధకస్తుడు ఎలా ఉంటాడు, పనిమంతుడు ఎలా ఉంటాడు, దుర్మార్గుడు ఎలా ఉంటాడు, యథార్థవంతుడు ఎలా ఉంటాడు, మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకు? తన కుమారుడు ఎల్లప్పుడూ క్రమశిక్షణ కలిగి నడవాలి అని. అందుకే పిల్లలకు ఒక క్రమశిక్షణ అలవాటు చేయాలి. 5 గంటలకు లేచి చదవమంటే 5 గంటలకు లేచి చదివేటట్టుగా నువ్వు లేచి చూపించాలి. 9-10 పడుకోమంటే వాళ్ళకు 9-10 నువ్వు
పోయి నువ్వు పడుకొని వాళ్ళకి చూపించాలి. ఎస్, యూ హ్యావ్ టు బి ఎగ్జాంపుల్. నిన్ను చూసే కదా వాళ్ళు నీ వెనకాల వచ్చేది, నిన్ను చూసే వాళ్ళు నిన్ను అనుసరించేది. గాడ్ విల్ డిసిప్లిన్ హిస్ చిల్డ్రన్ నాట్ టు పనిష్ బట్ రెస్టోర్ ద బ్యాక్. అంటే ఒక ఫాదర్ కూర్చోబెట్టి తన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాల, క్రమశిక్షణలో ఉంటే నువ్వు ఏ విధంగా ఎదగగలుగుతావు. వాళ్ళు ఇంతకు ముందు చేసిన తప్పిదాలు, ఈ తప్పు చేస్తే నీకు వచ్చే నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, ప్రమాదం ఏంటి, ఆ తప్పు చేస్తే జీవితంలో ఒకళ్ళు ఏమంటారు, మనం ఏ విధంగా ఒకరికి ఎగ్జాంపుల్గా జీవించాలి. డిసిప్లిన్ అనేది కోపం లేకపోతే ఇంకోటి అనుకోమాకండి, యాక్ట్ ఆఫ్ లవ్, ప్రేమలో అది ఒక భాగం. నా కొడుకు సరిగా ఎదగాలి అంటే నేను వాడిని క్రమశిక్షణలో నేను పెట్టాలి. నేను క్రమశిక్షణలో పెట్టకపోతే నా కొడుకు నేను శత్రువే. నా కూతురు ఒకే సరైన మార్గంలో నడవకపోతే, ఆ కూతురు సరైన మార్గంలో నేను పెట్టకపోతే నేను క్రమశిక్షణ పెట్టని తండ్రినే అవుతా. నాకు తెలియకుండా తను ఏ యాక్ట్ చేసినా నేను సరైన మార్గంలో పెంచని తండ్రినే అవుతా. ఫాదర్కి పిల్లలకి ఒక అనుసంధానం ఉండాలి. డాడ్, ఐఎమ్ డూయింగ్ దిస్ యాక్టివిటీ, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని మాట్లాడుకునే కెపాసిటీ, ఆ స్వేచ్ఛ కూతురికి ఎప్పుడు నువ్వు ఇవ్వగలగాల, కొడుక్కి నువ్వు ఎప్పుడు ఇవ్వగలగాల. కూతురు కూడా తండ్రిని అడగకుండా ఎటువంటి పనైనా చేయకూడదు. అది ఎంత చిన్నదో పెద్దదో మ్యాటర్ కాదు. నువ్వు గైడ్ చేయగలగాల. నువ్వు గైడ్ చేయగలగాల. నువ్వు బౌండరీస్ పెట్టాల. నీ లిమిట్ ఇంతేనమ్మా, నీ లిమిట్ ఇంతే, దీని మించి నువ్వు పోకూడదు. నీ కెపాసిటీ నాకు తెలుసు. ఒక లైన్ గీసి ఆ లైన్ దాటకూడదు అంతే. నేను దాటుతాను అంటే దెబ్బలు పడతాయి. క్రమశిక్షణ. లేచి 2 గంటలు చదవాలి అంటే చదవాలి. A love that disciplines his children is a father of discipline. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11. నేను చెడ్డవారై ఉండయు మీ పిల్లలకు మంచి ఇవులు ఇయ్యే నెరిగి ఉండగా పరలోకమున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులు ఇచ్చెను. కావున మనుషులు మీకు ఏమి చేయగలరని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్ర ప్రవక్తల ఉపదేశం అయి ఉన్నది. దేవుడే ఎంతగా నీ గురించి ఆలోచిస్తాడో ఇక్కడ చెబుతాడు. అలానే ఒక తండ్రిగా నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించగలగాలి. ఎలా? ఇప్పుడు ఒక తండ్రి, భూమి మీద ఉన్న ఒక తండ్రి ఏదైనా కొడుకు అడిగినప్పుడు ఏమిస్తాడు? వాడు ఏదన్నా ఒకటి పామును అడిగితే చేపనిస్తాడా? రొట్టెను అడిగితే రాయినిస్తాడా? ఇవ్వడు కదా. పరలోకంలో ఉన్న నేను మీకంటే మంచి బెటర్గా ఆలోచిస్తాగా, మీకంటే ఉన్నతంగా ఆలోచిస్తా కదా. అలాంటి సమయంలో మీరు అడిగిన దానికంటే శ్రేష్టమైన దానిని నేను ఇస్తాను.
అంటే ఇక్కడ నువ్వు చూపించేది ఏంటి? నువ్వు అడక్క ముందే నేను నీకు కావలసి అన్నీ తీసుకొచ్చి ముందు పెడతా. నువ్వు అడక్క నీ అవసరాలను ఎరిగి గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ యూ నీడెడ్. ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసత్వం నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారము ఎడారులో ఏం దొరుకుతుంది? కనీసం నాట్యము గుబ్బలు, బ్రహ్మజముడు గుమ్మలు కూడా దొరకవు. ఏం దొరకవు? అయ్యే కాదు, ఎడారులలో పెరిగాయి. బ్రహ్మజముడు ఎర్రగా ఉంటాయి, అయ్యే ముళ్ళు అయినా అనుకొని తినాలి. ఎడారి మొక్కలు అవి పెరుగుతాయి బాగా. లక్షల మంది వచ్చినప్పుడు వాళ్ళకు శ్రేష్టమైన ఆహారం దేవుడిచ్చింది, అదే మన్నా. రాళ్ళ నుంచి వచ్చే నీళ్లు ఎంత టేస్ట్గా ఎంత ఉంటాయి? ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉంటాయి, కొండ మీద వచ్చే నీళ్లు ఎలా ఉంటాయి? బురదలో వచ్చే నీళ్ళు. గోదావరి నీళ్ళకు కృష్ణా నీళ్ళకు చాలా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ గోదావరి మొత్తం బురద నీళ్ళు వస్తాయి. ఓకే, ఎందుకని? పెద్దగా కొండలు ఏమి ఉండవు, అంతా ఈ హైదరాబాద్ దాటిన కాడి నుంచి మొత్తము ఎడల్పుగా బురదలో ఇసుకలో పారుకుంటూ వస్తాయి. కృష్ణా చూడు, మొత్తం చుట్టుపక్కల కొండలే. ఎక్కడి నుంచి? శ్రీశైలం దాటి అవతల నుంచి మొత్తం కొండలే. అది కాకుండా ఈ కృష్ణా నది నీళ్ళు ఎక్కడి నుంచి మళ్ళా పారుతాయి? మొదట స్టార్ట్ అయ్యేది బ్రహ్మపుత్ర నది, బ్రహ్మగా ఒకటేదో ఉంది, ఒక్కనే తుంగభద్ర ఎక్కడి నుంచి వస్తుంది? తుంగభద్ర రెండు నదులు ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఆగుంబే, కర్ణాటక, మొత్తం అడుగులే. ఆ నీళ్ళ టేస్ట్ చూడండి, అర్థమవుతుంది మీకు. దేవుడు నీకు మన్నా, నీళ్లు, తర్వాత ఒక నిర్దేశం, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది నువ్వు అడగకుండా. ఎటువంటి ఆహారం కావాలి, ఎటువంటి నీళ్లు కావాలి, ఎటువంటి నీకు నిబద్ధత ఉండాలి, ఏ విధంగా ఏ దిశగా నువ్వు ప్రయాణం చేయాలి. దేవుడు గాడ్ ఈజ్ ద ప్రొటెక్టర్ అండ్ గాడ్ ఈజ్ ద ప్రొవైడర్. అందుకే చెబుతారా యెహోవా ఈరే, గాడ్ ఈజ్ మై ప్రొవైడర్, హీ విల్ మీట్ ఆల్ మై నీడ్స్. ఆయన నాకు ఏ కొరత లేకుండా చేయగలడు. యెహోవా ఈరే. చూసుకోండి అంటే ఏంటిది? అది ఏంటి చూసుకునేది? నేను ఏ స్థితిలో ఉన్నా చూస్తారా ఏంటి? చూసుకుంటా అంటే ఏంది అర్థం? నా బాగోగులు, నా తిండి, నా నీళ్లు, నా ఆరోగ్యం, నా నడవడిక, నేను ఎలా పోవాలి? యెహోవా ఈరేమని, గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. ఓ ఫాదర్గా, ఎర్త్లీ ఫాదర్ అంటే భూమి మీద ఉన్న ప్రతి తండ్రి తెలుసుకోవాల్సింది ఏంటంటే తన కుటుంబానికి ఏమేం కావాలో, తన పిల్లలకి ఏమేం కావాలో, చదువులో కానీ, ఆటల్లో కానీ, తర్వాత తిండిలో కానీ, ఆరోగ్యంలో కానీ, ప్రతి ఒక్కటి నువ్వు డైలీ కేర్ అంటాం చూడు, దినం పిల్లలకి ఏం కావాలో నువ్వు అలా తెలుసుకొని వాళ్ళకు అందించాలి. దేవుడు ఎప్పుడైతే తన పిల్లల కోసం, ఇశ్రాయేలు ప్రజలందరి కోసం ఏం కావాలో అవన్నీ చేసిండో, అలానే భూమి మీద మనము మన పిల్లల కోసం వాళ్ళు అడిగినవన్నీ చేయమని కాదు, అవసరమైనవి. ప్రేమలో 4వ లక్షణం, ద్వితీయోపదేశ కాండం 31:6. ద్వితీయోపదేశ కాండం 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు,
నేను ఎడబాయుడు. అంటే నిన్ను నేను ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత, ఒక్కసారి నిన్ను చేయి పట్టుకున్న తర్వాత నిన్ను ఎప్పటికీ విడువను, నిన్ను ఎడబాయను. అంటే కనీసం దూరం కూడా పెట్టను. దేవుడిచ్చిన మాట అది, దేవుడిచ్చిన మాట. మత్తయి సువార్త 28:20 ఏమంటారంటే, నేను యుగ యుగములకు మీతోటే ఉంటా. మీకు అంటే నేను మళ్ళా వచ్చేంత వరకు కూడా నేను మీతోటే ఉంటా, తర్వాత కూడా మీతోటే ఉంటా. ఎంతటి గొప్ప లక్షణం అది. నేను ఉంటా, మీతోటే ఉంటా. ఎప్పటి వరకు? ఇప్పుడేమో మీరు భూమి మీద ఉన్నారు, పరిశుద్ధాత్మ అనే రూపంలో మీతోనే ఉన్నా. రేపు పరలోకం నుంచి మళ్ళీ నేను రెండవసారి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్తా. పరలోక రాజ్యంలో మిమ్మల్ని ఎల్లప్పుడూ నాతోటే ఉంచుకుంటా, యుగ యుగములకు. అంటే ఏ ఫాదర్ లవ్ దట్ నెవర్ లీవ్స్ యూ. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. తండ్రి ప్రేమ పిల్లల్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అంటే ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా నీ బాధ్యత. వదిలిపెట్టకుండా నీ పిల్లల్ని 4 విధాలుగా స్ట్రాంగ్ చేయాలి. ఎమోషనల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా. దట్ ఈజ్ యువర్ లవ్ ఆఫ్ నెవర్ లీవ్స్. అది ఏం చూపిస్తుంది అంటే, ఒక ఎమోషనల్గా నీ కూతురు కానీ నీ కొడుకుతో కానీ నీకు నేను ఉన్నాను, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేను నీతో ఉన్నాను అనే మాట ఒక సెక్యూరిటీ. ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పెట్టిపోయినారనుకో, ఏటీఎం దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడనుకో, ఏమని అర్థం అన్నా? దాంట్లో డబ్బులు ఉన్నాయి, అవి ఎక్కడికి పోవు. ఎందుకు? సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. అపార్ట్మెంట్ల ముందు సెక్యూరిటీ పెట్టేది ఎందుకు? ఆ సెక్యూరిటీ ఉన్నాడు కాబట్టి దొంగ లోపలికి రావడానికి అవకాశం ఉండదు. కంపెనీ దగ్గర సెక్యూరిటీ ఎందుకు? అడ్డమైన లోపలికి రాకుండా. అర్థమవుతుందా? అంటే దట్ మీన్స్ సెక్యూరిటీ నువ్వు ఎలా ఇస్తున్నావు నీ పిల్లలకి? ఎలా ఇస్తున్నావు? నీ ప్రెజెన్స్. ఒకవేళ మంచిగా ఒక విషయంలో పర్ఫామ్ చేసిందనుకో, భుజం తట్టు. లేదు, మంచిగా పర్ఫామ్ చేయలేదనుకో, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం యూ కెన్ ట్రై. ఆ మాట ఏం చేస్తుందంటే ఇట్ బ్రింగ్స్ సెక్యూరిటీ. ఎస్, నాకు తోడుగా మా డాడీ ఉన్నాడు, నాకు తోడుగా మై ఫాదర్ ఈస్ దేర్, ఐ కెన్ అచీవ్ నెక్స్ట్ టైం. దెన్ ఐడెంటిటీ అనేది ఒకటి ఉంటుంది. మళ్ళా ఇప్పుడు క్రిస్టియన్గా మనము ఇతరులకు చూపించాలి అంటే, దేవుడి ప్రేమ మనలో ఉంటే ఇతరులు క్రీస్తుని మనలో చూడగలరు. రైట్? మీరు క్రిస్టియన్స్ అని ఎలా చెప్పగలుగుతారు? మనం బయట వేసేదాన్ని బట్టి కాదు, మనం చేసే పనులను బట్టి. మనం చేసే పనులు క్రీస్తుని పోలి ఉన్నాయనుకో, క్రీస్తు చేసిన పనులు మాదిరిగా ఉన్నాయనుకో, ఏం జరుగుతుంది ఆడ? తండ్రి కొడుకులో తల్లిని చూసుకున్నారు, వాళ్ళు ఈడు పలానాడు కొడుకు. అర్థమవుతుందా? పలాని అదే లక్షణాలు కదా, అదే పనులు కదా నువ్వు చేసేది. అప్పుడు చదువుతారు. అలా నువ్వు చెప్పగలిగినప్పుడు ఆయన ఫాదర్ ఐడెంటిటీని మనము పిల్లల్లో చూపించగలం. అర్థమవుతుందా? సో భూలోకంలో ఉన్న ప్రతి తండ్రి
హిజ్ లవ్ ఒక సాక్రిఫైస్, త్యాగం చేసే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? రెండవది, అన్కండిషనల్, ఎటువంటి స్థితిలో అయినా నీ ప్రేమలో మార్పు రాకూడదు. వాళ్ళు ఏదైనా చేయని, కానీ నీ ప్రేమలో మార్పు రాకూడదు. మూడవది, నువ్వు ఎప్పుడు నీ పిల్లలకు నీతిమంతుడిగానే కనపడాలా, నమ్మకస్తుడిగానే కనపడాలా. నీతిమంతుడు, నమ్మకస్తుడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వాళ్ళను ఆత్మీకంగా పరలోక రాజ్యానికి నడిపించే తండ్రిగా ఉండాలి. లేకపోతే తండ్రిగా అది నీ ఫెయిల్యూర్. నా పిల్లలు దేవుని తెలుసుకోక, నా పిల్లలు దేవుని వైపు నడవక, నా పిల్లలు దేవుణ్ణి ఎరగక రేపు నరకానికి పోతే తండ్రిగా నేను అసలు ఆత్మీకంగా కాదు, శారీరకంగా, ఎమోషనల్గా, మెంటల్గా అన్నిటిలో అన్ఫిట్ అవుతా. నా పిల్లలు రక్షణ పొందక, వాక్యం చదవక, ప్రార్థన చేయక, దేవుని మార్గంలో నడవకపోతే నేను అట్టర్ ఫ్లాప్ తండ్రి, అట్టర్ ఫ్లాప్. ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ ఈ భూమిని వదలాల్సిన వాళ్ళే. ఆ వదిలినప్పుడు మన పిల్లలలో ఎవరైనా దేవుని తెలుసుకోకపోతే అది నష్టం ఎవరికి? మీరు మొన్న బెంగళూరు తొక్కిసలాటలో 19 సంవత్సరాల ఒక అబ్బాయి చచ్చిపోయాడు. బెంగళూరు తొక్కిసలాటలో ఏది ఆర్సీబీ గెలిచిన సందర్భంలో టోపీ బెంగళూరుకి వస్తే ఆ తొక్కిసలాటలో 19 సంవత్సరాల ఒక అబ్బాయి చచ్చిపోయి శవం దగ్గరికి అదే పూడ్చిపెట్టిన తర్వాత సమాధి దగ్గర వాళ్ళ డాడీ పడి దొరుకుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు? కుమారుడి తండ్రి. నేను ఇక్కడే ఉంటా నా కొడుకు దగ్గర, నేను నా కొడుకుని వదిలిపెట్టు. మట్టి కప్పబడ్డది, పూలేయబడ్డాయి, అన్ని సమాధి చేయబడ్డది. కానీ ఆ తండ్రి ఆ కొడుకు సమాధిని వదిలిపెట్టలేకపోతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు 19 సంవత్సరాలు పెంచుకొని అల్లారు ముద్దుగా ఒక ఎడ్యుకేషన్ అన్ని అందించి ఇప్పుడు చచ్చిపోయాడు, ఇంకా లేడు. ఇప్పుడు ఆ కొడుకుని తండ్రి వదలలేకపోతున్నాడు. రేపు మన కొడుకుని కానీ కూతుర్ని కానీ నరకానికి ఎలా పంపిస్తాం? మరణం అనేది అనివార్యం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏం జరుగుతుంది? నిత్యజీవం, నరకం. ఈ రెండే కదా. పిల్లలకు నీవు రక్షణ మార్గం నేర్పించకపోతే, యేసుక్రీస్తు నీ పాపముల కోసం చనిపోయినాడు నువ్వు చెప్పలేకపోతే, నువ్వు నీతిమంతుడిగా ఉండి నీ పిల్లలు నీతి మార్గం వైపు నడిపించలేకపోతే అతి పెద్ద తప్పుగా అది పరిగణించబడుతుంది. అతి పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది. కనుక ప్రేమ ఏం చేయాలా? ఆత్మీకంగా నీ కొడుకును కానీ నీ కూతురు కానీ దేవుని వైపు నడిపించాల. ఇది అల్టిమేట్. నేను ఒక్కడినే పరలోకానికి పోతాను అనుకుంటే అది మూర్ఖత్వం. నీతో పాటుగా నీ కుటుంబం నడవాలి, నీ పిల్లలు నడవాలి, పిల్లలు నడవాలి దేవుని వైపు. అది ఆత్మీకంగా ఒక తండ్రి చేయాల్సిన బాధ్యత. అందుకే ప్రతిరోజు పిల్లల్ని దేవుని ప్రార్థనలో కూర్చోబెట్టాలి, వాక్యం పఠనం నేర్పించాలి. వాళ్ళు ప్రార్థన చేయగలగాలి. ఉదయం లేచి వాళ్ళే వాక్యం చదవగలగాలి. వాళ్ళు వాక్యంలో ఉన్న ఏదైనా డౌట్స్ ఉంటే నిన్ను అడిగి అవి నీ నుంచి డౌట్స్ క్లియర్ చేసుకోగలగాలి.
అందుకే ఆత్మీయత చాలా చాలా ప్రాముఖ్యత. తండ్రిగా నీ ప్రేమను చూపించు అన్కండిషనల్ గా. తండ్రిగా నీ ప్రేమను చూపించు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి. తండ్రిగా నీ ప్రేమను చూపించు వాళ్ళకి కావలసిన అవసరాలను తీర్చి. తండ్రిగా నీ ప్రేమను చూపించు వాళ్ళను ఆత్మీయ రక్షణ లేక నడిపించి. తండ్రిగా వాళ్ళను ఎల్లప్పుడూ వదిలిపెట్టకుండా ఉండు. మనకు ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు అనే తండ్రి ఎలా జీవించిండో, ఎలా సెట్ చేసిండో, అలాగనే మనము మన పిల్లల కోసం సెట్ చేయాలి, సెట్ చేయాలి. అలా చేసినప్పుడే తండ్రిగా నీ ప్రేమను నువ్వు చూపించావు. ఈ ప్రేమలో అన్కండిషనల్ లవ్ ఉంటుంది. అంటే ద లవ్ ఆఫ్ అన్కండిషనల్, ద లవ్ ఆఫ్ డిసిప్లిన్, ద లవ్ ఆఫ్ టేకింగ్ కేర్, ద లవ్ ఆఫ్ ఎమోషనల్ నెవర్ లీవ్, ద లవ్ ఆఫ్ స్పిరిచువల్ ఫాదర్ లీడ్స్ టు ఎటర్నల్ లైఫ్. ఇంకా తండ్రిగా అనేక ఉన్నాయి. బాధ్యత చాలా. కానీ అన్నిటికంటే పౌలు కూడా చెప్పేది ఏంటంటే ప్రేమ అనేది ఉన్నతమైనది, ప్రేమ అనేది విలువైనది. మూడు ఉన్నాయి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ ప్రేమ శాశ్వత కాలం కొనసాగుతుంది. శాశ్వత కాలం. ఇక్కడ నీకు ప్రేమ దొరుకుతుంది, రేపు పరలోకంలో ప్రేమ దొరుకుతుంది. ఈ ప్రేమ నెవర్ ఎండింగ్. అదే నీ విశ్వాసము, నిరీక్షణ అయితే రేపు యేసుక్రీస్తు వస్తాడు, నీ విశ్వాసం పోతుంది. రేపు యేసుక్రీస్తు వస్తాడు, నీ నిరీక్షణ పోతుంది. కానీ యేసుక్రీస్తుతో నీ ప్రేమ కొనసాగుతుంది కదా. అది నీ పిల్లలకు నువ్వు చూపించాల్సిన ప్రేమ. అది నీ పిల్లలకు నువ్వు చూపించాల్సిన ప్రేమ. ఆ ప్రేమలోనే అన్నీ ఉన్నాయి. క్రమశిక్షణ ఉంది, పిల్లల్ని చూసుకునే బాధ్యత ఉంది, వాళ్ళను ఆత్మీయంగా నడపాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళను ఎమోషనల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఏం చేసినా నీ బిడ్డలే అని నువ్వు గ్రహించగలగాలి. సో తండ్రులందరికీ చెప్పేది ఒకటే, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఇక్కడ లెర్న్ దీస్ థింగ్స్, వీటన్నిటినీ పాటించాలి. అప్పుడు మీరు ఈ ప్రపంచంలో ఉత్తమ తండ్రి అవార్డు ఏదైనా ఉంటే మీకే ఇవ్వబడుతుంది. వదిన ప్రార్థన చేయండి.